ఈ రోజే డౌన్లోడ్ చేయండి, మీ ఫేవరెట్ షోస్ చూడండి. ఈరోజు వెజిటబుల్ దాల్ సూప్ ఎలా తయారు చేసుకోవాలో చూడబోతున్నాం. మరి అలాంటి సూప్స్లో అటు ప్రోటీన్, అటు ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్స్ బాగా వచ్చే విధముగా లో క్యాలరీ, హై ప్రోటీన్ వెజిటబుల్ దాల్ సూప్ తయారు చేయడానికి మనం తీసుకున్నది ఒక 1/2 కప్ ఎర్ర కందిపప్పు, 1/2 కప్పు క్యారెట్ ముక్కలు, 1/2 కప్పు నాటు టమోటా ముక్కలు, 1/2 కప్పు సొరకాయ ముక్కలు. ఈ సూప్కి యాంటీ ఆక్సిడెంట్ ప్రాపర్టీస్ పెరగటానికి మంచి రుచి కోసము ఒక నిమ్మకాయ, చిన్న టీ స్పూన్ అల్లము తురుము, ఒక టీ స్పూన్ మేగడ, ఒరిగానో 1 టీ స్పూన్, మిరియాల పొడి 1/2 టీ స్పూన్, చాట్ మసాలా పొడి 1 టీ స్పూన్, పసుపు చిటికెడంతా, కొత్తిమీర కొద్దిగా. మనం తీసుకున్న ఈ 4ని ప్రెషర్ కుక్కర్లో పెట్టి సూపు కాబట్టి మెత్తగా ఉడికించుకోవాలి. ఇందులో మనం ఎర్ర కందిపప్పు, టమోటా ముక్కలు, క్యారెట్ ముక్కలు, సొరకాయ ముక్కలు, నీళ్లు పోసేసాం. ఇందులో అల్లము తురుము, పసుపు, ఇక వీటన్నిటిని ప్రెషర్ కుక్కర్లో 3 విజిల్స్ వచ్చే వరకు ఉడకనివ్వాలి కాబట్టి మూత పెట్టేసేసి ఉడకనిద్దాం. ప్రెషర్ కుక్కర్ని ఇచ్చి ప్రెషర్ తగ్గిన తర్వాత చల్లార్చి గ్రైండ్ చేసి ఇస్తే ఇక మనం సూప్ తయారు చేసుకోవచ్చు. ఇక గ్రైండ్ చేసిన సూప్ మిక్స్ వచ్చేసింది. ఇక ఒక గిన్నె పెట్టేసి సూపుకు మనం తాలింపు పెట్టేసుకుంటాం. ముందు సూపుకి కమ్మదనం తాలింపే కదా, నూనె వేయకుండా మనం మేగడ తాలింపు వేస్తాం కాబట్టి పోషకాలు పోవన్నమాట. ముందు 1 టీ స్పూన్ వరిగానం తాలింపులో వేసేద్దాం. 1 టీ స్పూన్ మేగడ 50-60 డిగ్రీలు వేడెక్కేసరికి కరిగిపోతుంది కాబట్టి తక్కువ హీట్లో తాలింపు ఏవైతే వేస్తామో అట్లా పోషకాలు పోకుండా ఉంటాయి అన్నమాట. సూప్ మిక్స్ ఇందులో వేసేసి చిక్కగా ఉంది కాబట్టి కొద్దిగా నీళ్లు పోయాలి మనం ఇప్పుడు ఇందులో. దీన్ని బాగా మరగనిస్తేనే సూప్ కమ్మగా ఉంటుంది. మంట హైలో పెట్టేసి మరగనిద్దాం. ఇక సూప్ మరిగిన తర్వాత ఇందులో మిరియాల పొడి, రుచి కోసం మామిడికాయ పొడితో చేసిన చాట్ మసాలా, కొద్దిగా కొత్తిమీర, నిమ్మకాయ రసం కూడా పిండేయాలి. ఇక 2-3 నిమిషాలు మగ్గనిస్తే బాగుంటుంది. మంచి సువాసనతో చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో. వెజిటబుల్ దాల్ సూప్. సూప్స్ని భోజనానికి ఒక 1/2 అవర్, 1/4 గంట ముందు మనం కొద్దిగా మెల్లమెల్లగా తాగుతుంటాం కదండి. ఈ డైజెస్టివ్ జ్యూసెస్ అండ్ ఎంజైమ్స్ అట్లా సిక్రీట్ అవ్వటం, పొట్ట ప్రేగుల్లో ఉండే డైజెస్టివ్ మెకానిజంను బాగా యాక్టివేట్ చేయడానికి సూప్స్ బాగా పనికొస్తుంటాయి అన్నమాట. కాబట్టి యాంటీ ఆక్సిడెంట్స్ కానీ సూక్ష్మ పోషకాలు ఇట్లాంటివి మంచిగా అందటానికి వెజిటబుల్ సూప్స్ చాలా మంచిది. గ్రీన్ లీఫీ సూప్స్ ఇంకా మంచిది వీటికంటే, కానీ టేస్ట్ వెజిటబుల్ సూప్లు దాల్తో చేసినవి చాలా బాగుంటాయి. ఇష్టమైన వారు ఇందులో స్వీట్ కార్న్ గింజలు కూడా వేసుకుంటే సూప్ తాగేటప్పుడు మధ్య మధ్యలో స్వీట్ కార్న్ గింజలు కూడా కలిస్తే నోటికి ఇంకా బాగుంటుంది. ట్రై చేయండి.